వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైసీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ తిట్టినా రియాక్ట్ కావద్దంటూ కూడా సూచించారు. జగన్తో పాటుగా వైసీపీ నాయకులపైన పవన్ విమర్శలు చేసినా స్పందించవద్దన్నారు పేర్ని నాని. అయితే జనసేన పైన నాయకులకు కార్యకర్తలు మత్తు దిగుతుందంటూ కూడా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే వైసీపీ టార్గెట్ చేస్తున్న జనసేన నేతలు నోరు విప్పడం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. అయితే పవన్ తిట్టినా పట్టించుకోకుండా వినోదం చూడాలంటూ కూడా పేర్ని నాని కామెంట్ చేయడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ కామెంట్స్ ను ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రంగానే చూడండి, సో అలా మాత్రంగానే వినోదాన్ని పొందండి అనేటువంటి రీతిలో మాత్రం పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇంతకీ పంతం నానాజీ ఏమన్నారు, దానికి విమర్శ ప్రతి విమర్శగా మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం. చాలా పోలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత దిగజారి ఎన్ని నీచపు మాటలు మాట్లాడినా స్పందించబాకండి. అతను కావాలని ఉద్దేశపూర్వకంగా మనని రెచ్చగొట్టి తిట్టించుకుని, ఎందుకంటే జనసేన కార్యకర్తలను జనసేన అభిమానించే వాళ్ళలో మత్తు దిగిపోతుంది. మళ్ళీ మత్తు దిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మత్తు ఇంజక్షన్ కొడుతుంటారు. మామూలుగా అయితే నొప్పి తెలుస్తూ ఉంటది కాబట్టి ఆ నొప్పి తెలవకుండా ఉండటం కోసం మళ్ళీ మత్తు ఇంజక్షన్ల కోసం ఏం చేస్తుంటాయంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వెంటనే మనం పవన్ కళ్యాణ్ ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం తిడతాం. తిడితే ఏం చేస్తారు, చూసారా మీరు అన్యాయంగా తిడుతున్నారని చెప్పని జనసేన అభిమానులకి మళ్ళీ మత్తు చేయాలి. మావాడిని తిడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి మీరెవరు ఏమీ అనబాకండి, మీరు వినోదం చూసినట్టు చూడండి. పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టినా ఎవరో ఒక నాలాంటి వాడు స్మూత్ గా మాట్లాడి సమాధానం చెప్తాడు. మీరెవరో కూడా సోషల్ మీడియాలో గానీ దేంట్లో గానీ ఎవరు మీరు మాట్లాడబాకండి. అతన్ని ఆటలో అట్టుకోండి కింద వదిలేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, వైసీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని ఒక రకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఎంత తిట్టినా మీరు స్పందించొద్దు, ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం, కేవలం వినోదంగా మాత్రమే మీరు పరిగణించండి అనేటువంటి కామెంట్స్. దీంతో పాటుగా పంతం నానాజీ చేసినటువంటి కామెంట్స్ కూడా మొత్తం మీద ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు, నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టినా, పవన్ కళ్యాణ్ ఎంత దిగజారి మాట్లాడినా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు రియాక్ట్ కావచ్చు. మరోపక్క జనసేనకు సంబంధించిన నేతలకు, జనసేన కార్యకర్తలకు ఇప్పుడిప్పుడే మత్తు దిగుతుంది. ఆ మత్తు దిగితే గాని పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి వారికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేరుగా ఎవరు కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నేతలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మరోపక్క పార్టీ నేతలు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించదు. పవన్ కళ్యాణ్ ఆవేశంగా ఎన్ని తిట్టినా కూడా రియాక్ట్ కావద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకైనా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇటీవల జనసేన నేతలపైన కానీ, జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు తిడుతున్నా పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నేతలు, ఎంపీలు ఎవరూ పట్టించుకోలేదంటూ పవన్ పార్టీ కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తేనే పంతం నానాజీ లాంటి నేతలు, సీనియర్ నేతలు బయటకు వచ్చారు. జగన్ ని తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యం చూస్తే బయట కూడా చూసిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలను, జగన్ గాని, పార్టీ నేతలు గాని తిట్టినా పేర్ని నాని లాంటి నేతలు నేరుగా వచ్చి వాటికి క్లారిటీ ఇస్తారు. పవన్ కళ్యాణ్ కు సూటిగా జవాబు ఇవ్వగలం, పవన్ కళ్యాణ్ కు సూటిగా ప్రశ్న అడగలం. కాబట్టి మిగిలిన పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా రియాక్ట్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి ఇప్పుడిప్పుడే కాపు సామాజిక వర్గంలో ఉన్న యువకులకు, యువ నేతలకు మెల్లమెల్లగా మద్దతు దిగుతుంది. ఎందుకంటే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు జరుగుతున్న వ్యవహారం కానీ, కాపు యువకులపై కానీ, కాపు నేతలపై జరిగిన దాడులు కానీ, వీటినన్నింటినీ నేరుగా పేర్ని నాని ప్రస్తావించడం జరిగింది. వీటి అన్నిటిపైన కూడా పవన్ వెనుక టీడీపీ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా రియాక్ట్ కావాల్సిన పని లేదు. పవన్
పవన్ నేరుగా వైసీపీ నేతలను తిట్టినా ఆ కామెడీగా చూస్తుండండి, వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ తిట్టాడని మరి వైసీపీ నేతలు మళ్ళీ రియాక్ట్ అయి తిరిగితే మా పవన్ ని తిడతారా అంటూ మళ్ళీ జనసేన కార్యకర్తలకు నేతలకు మద్దెక్కించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వైసీపీ నేతలు ఎవరు రియాక్ట్ కావద్దని స్పష్టమైన ఆదేశం, స్పష్టమైన దిశానిర్దేశం చేశారు సిరా. కానీ కిరణ్ ఇక్కడే గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కు పేర్ని నాని వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, మంత్రి హోదాలో అప్పుడు చేసినటువంటి కామెంట్స్ చూసాం. ఒక రకంగా ఒక దశలో చెప్పులు కూడా చూపించినటువంటి వైనాన్ని మనం చూసాం. మరి అంత భారీ స్థాయిలో ప్రతి విమర్శలు సాగినటువంటి ఈ నేతల మధ్య ఇప్పుడు అసలు సైలెంట్ మోడ్ లోకి మీరు వెళ్ళిపోండి, ఏదైనా ఉంటే మేము చేసుకుంటాం అనేటువంటి ఈ రీతిలో గమనిస్తే అంటే దీని వెనకాల రాజకీయ పరమైనటువంటి వ్యూహం ఎలా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? సిరాజ్, వైసీపీ ఒక వ్యూహాత్మకమైన రాజకీయం చేస్తుంది. పవన్ కళ్యాణ్ పట్ల వైసీపీ ఒక వ్యూహాత్మకమైన రాజకీయం చేస్తుంది. ఎందుకంటే పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తారు. పవన్ కళ్యాణ్ వల్ల కాపు సామాజిక వర్గానికి ఏం ఒరిగిందనే అంశాలపైన కాపు మీటింగ్ సభలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రస్తావించిన నేపథ్యం చూస్తే ఇక్కడ ప్రధానంగా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా పవన్ పైన రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు మనం గమనించాం. నేరుగా పవన్ కళ్యాణ్ అటు నాదన్న మనం నేరుగా హోంమంత్రి అమిత్ షా దగ్గర వ్యాఖ్యానించిన నేపథ్యం మాటలు కూడా విన్నాం. ఈ పరిస్థితుల్లో కూడా పవన్ నేరుగా టీడీపీతో సంబంధాలు అంటే టీడీపీ లైన్ లో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి మనం రియాక్ట్ కావాల్సిన పని లేదు. మరోపక్క బీజేపీ నేతలు కానీ నేరుగా జగన్ కున్న సంబంధాలు వాటి గురించి మాట్లాడాల్సిన నేపథ్యం లేదు. ఇక్కడ ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. పవన్ కళ్యాణ్ తిట్టినంత మాత్రాన జగన్ కానీ వైసీపీకి కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు. పవన్ వ్యాఖ్యానించిన మాటలపై కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ కాపు సామాజిక వర్గంలో చాలా మంది నేతలు ఉన్నారు, వారు క్లారిటీ ఇస్తారు. సోషల్ మీడియా పరంగా కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఎవరు కూడా దిగజారి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడతాడనే అంశం 2014 ముందు నుంచి చూసిన విషయమే. గతంలో కాంగ్రెస్ లో చూసాం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు. తర్వాత చిరంజీవి నేరుగా కాంగ్రెస్ పార్టీని విలీనం చేసిన పరిస్థితి చూశారు. ఇలా వరుసగా జరిగిన సంఘటన 2014 తర్వాత పవన్ వ్యవహార శైలిపైన పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల ముందు పవన్ కాపు సామాజిక వర్గాన్ని ఎలా రెచ్చగొట్టాడు చూసిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నేతలు ఎవరు కూడా వాటిని స్పందించాల్సిన పని లేదు. వాటి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో కూటమిలో పవన్ పరిస్థితి ఏంటనేది కాలమే జవాబు చెప్తుందంటే వైసీపీ నేతలు ఒక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తారని స్పష్టంగా చెప్పచ్చు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎందుకంటే వైసీపీ నేతలకి మరి ముఖ్యంగా కీలకంగా తాజాగా చేసినటువంటి దిశానిర్దేశం మాత్రం కొంతవరకు కీలకంగా రాజకీయపరమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి కామెంట్ కు రియాక్ట్ అవ్వడం, విమర్శకు ప్రతి విమర్శ చేయడం, ప్రెస్ మీట్ నిర్వహించడం. సో ఇదే పరంపర కొనసాగుతుంది. కాపుకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఇష్యూ కానివ్వండి, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశం. కానీ తాజాగా పేర్ని నాని వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు కీలకంగా మారుతున్నాయి. సో వారు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, వారు ప్రెస్ మీట్ నిర్వహించినా మీరు వెంటనే పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం అనేటువంటి ధోరణిలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు ఎలాంటి వ్యూహంతో వైసీపీ ముందుకు వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. జగన్ తో పాటుగా వైసీపీ నాయకులపైన పవన్ విమర్శలు చేసినా స్పందించవద్దంటూ కూడా మాజీ మంత్రి పేర్ని నాని ఆ పార్టీ నేతలకు కార్యకర్తలకు కీలకమైనటువంటి సూచనలు చేశారు.